రేపే రైతు భరోసా రెండో విడత నిధులు కాటారం బహిరంగ సభలో విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి 45,11,947 మందికి ప్రయోజనం. 2,206 కోట్లు పంపిణీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు. రేపే రైతు భరోసా రెండో విడత నిధులు. కాకపోతే దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. మొన్నటి వరకు 5 ఎకరాల వరకు అన్నారు. 2-5 ఎకరాల వరకు రైతులకు ఇస్తామన్నారు. లేదంటే ఇప్పుడు 2 ఎకరాల వరకేనన్నారు. మళ్ళీ ఒక ట్విస్ట్ పెట్టిండు. కేవలం 2 ఎకరాల వరకు రైతులకు మాత్రమే రేపు రిలీజ్ చేస్తారట కాటారంలో. అంతకుముందు నర్మెట సిద్దిపేట జిల్లాలో మొదటి విడత రిలీజ్ చేసిండు 1 మంత్ క్రితం. ఇప్పుడు మళ్ళా ఇక్కడ కాటారంలో రిలీజ్ చేస్తారట. 1 ఎకరం వరకు ఉన్న రైతులకు మాత్రమే. ఇది రాష్ట్రంలోని కర్షకులకు రైతు భరోసా పథకం రెండో విడత నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 20న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రుల సమక్షంలో ల్యాప్‌టాప్ మీటర్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. యాసంగి సీజన్ పంట పెట్టుబడి రూపేణా గత నెల 23 సిద్దిపేట జిల్లా నర్మేటలో జరిగిన సభలో మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు సుమారు 3,446 కోట్లను సీఎం విడుదల చేశారు. ఆ విడతలో ఎకరం వరకు భూమి గలవారిని పరిగణలోకి తీసుకొని ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 57,44,907 ఎకరాలకు ప్రభుత్వం సాయం అందించింది. రెండో విడత నిధులను ఇంకొక ఎకరానికి ఇస్తారట. 2 ఎకరాలకు మాత్రమే. రేపు రిలీజ్ చేస్తారు. రేపే అకౌంట్‌లో కూడా పడొచ్చు అంటున్నారు. 4కి రిలీజ్ అయితాయట.